ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8:30 తర్వాత మీకు ఒక కాల్ రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే రాత్రి 8:30 తర్వాత మీకు రాబోయేటటువంటి ఆ కాల్ ఏంటి, అలాగే ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక, రాత్రి 8:30 తర్వాత మీరు మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కావచ్చు, పరిచయం ఉన్న వ్యక్తుల నుండి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క లైఫ్ లో చాలా కాలంగా దేనికోసమైతే వారు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీతో చెబుతారు. ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త. కానీ కొన్ని అంశాల్లో ఈ యొక్క వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, మీరు ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే అది కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక సమస్య నుండి అయితే మీరు బయటపడబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ, భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు చాలా కాలంగా ఏవైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. విదేశాల్లో ఉన్నవారికి ఈరోజు మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వార్తలను మీరు వింటారు. కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల నుండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకునేవారు ఇక్కడ ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక ఆఫర్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు వృషభ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. రాజకీయ నాయకులకి కూడా ఈరోజు సానుకూలంగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకి ఈరోజు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు అనుకూలమైనటువంటి రిజల్ట్ ని అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు మీరు సాధిస్తారు. ఈ విధంగా వృషభ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం రోజు కనిపిస్తున్నాయి. రాత్రి 8:30 తర్వాత ఒక గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు భగవానుణ్ణి ఆరాధించాలి.
ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.